కాణిపాక వినాయకుడు అందరికి కూడా చాలా సుప్రసిద్ధి. మరి ఈరోజు ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగా చేస్తున్నారు. గుడి కూడా బాగా డెవలప్మెంట్ అవుతుంది. భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. అటు అన్ని రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. మరి స్వామివారి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాష్ట్ర ప్రజల గురించి మీరు దేవుణ్ణి ఏం కోరుకున్నారు? అసలు అంటే చక్కటి వర్షాలు కురవాలి, పంటలు బాగా పండాలి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు చేసినటువంటి కృషి ఇవాళ అన్ని ఇబ్బందులు ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని 2 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకున్నాం. చాలా అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సూపర్ 6 కానీ, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ కూడా భారతదేశంలోనే వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్లో 25% మనకు రావడం అనేది ఇది చాలా సుపరిణామం. అలాగే వారు చాలా సంస్థలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాయలసీమ ఏరియాలో వాటర్ తీసుకురావడానికి మరి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కృషి కానీ, అట్లాగే ఈరోజు మరి డిఫెన్స్ కూడా సంబంధించి మన యుద్ధ విమానాలు తయారు చేసే కర్మాగారం కూడా పుట్టపర్తి రావడం, ఇవన్నీ కూడా రాయలసీమ ఏరియాలో, అట్లాగే తిరుపతి చుట్టుపక్కల శ్రీ సిటీలో ఇవన్నీ కూడా చాలా పరిశ్రమలు వస్తున్నాయి. డెఫినెట్గా రాయలసీమ ఒక రతనాల సీమగా మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా మారుతుంది. అలాగే అన్ని జిల్లాలు కూడా సమగ్ర అభివృద్ధి చెందబోతోంది.